విజయభాస్కర్ గారు, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏదైతే ఓవరాల్గా అంటే ఇప్పుడు మొదటిది ఎన్డీఏ ప్రభుత్వము ఇవాళ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను సనాతనిని దేశవ్యాప్తంగా ఉన్న సనాతన ధర్మాన్ని కాపాడుతాను అనే వ్యక్తి ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో, అటవీ శాఖకు మంత్రిగా కూడా ఉన్న పవన్ కళ్యాణ్ ఉన్న రాష్ట్రంలో కాశీనాయన క్షేత్రంలో ఉన్న అన్నదాన సత్రాలను కూల్చివేయడం కానివ్వండి, లేకపోతే ఆ తర్వాత జరుగుతున్న వరుస ఘటనలను లేకపోతే ఇష్యూస్ అన్నట్టు చూపించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. నిజంగానే దేవస్థానాన్ని కాపాడింది ఎవరు, వాటిని కూల్చివేస్తోంది ఎవరు అని ఏం సమాధానం చెప్తారు? విజయభాస్కర్ గారు, విజయభాస్కర్ వినిపిస్తుందా వాయిస్? ఇప్పుడు వినిపిస్తుంది. ఎస్ వినిపిస్తుంది. ఎస్ చెప్పండి. చెప్పండి. సో ఏంటి అసలు అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో ఉంది, అధికారంలో ఉంది, టీడీపీ పార్టీ దాన్ని ఇవాళ నడిపిస్తోంది. అందులో సనాతని అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇవాళ ఆ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన హయాంలో నడిచే అటవీ శాఖ అన్నదాన సత్రాన్ని అంటే కాశీనాయన క్షేత్రంలో అన్నదాన సత్రాన్ని కూల్చివేస్తుంటే ఏం చేస్తున్నట్టు, అది కూల్చివేసిన తర్వాత లోకేష్ మాత్రము ఏమంటారు, ఆ కూల్చివేతకు సంబంధించిన విషయం నాకు తెలియదు, ఇప్పుడు వెంటనే దానికి సంబంధించి రీకన్స్ట్రక్షన్ చేయడమా లేకపోతే వాళ్ళకి ఎలా చేద్దామని నేను చూస్తాను అని ఆయన ఒక ట్వీట్ చేశారు. సో ఏంటంటే కోఆర్డినేషన్ లేకుండానే ఇవన్నీ జరిగిపోతున్నాయి అంటారా ప్రభుత్వానికిను డిపార్ట్మెంట్స్కి మధ్యలో? ఇప్పుడు ముందుగా ఈ కాశీరెడ్డి నాయన జన్మస్థలం ఎక్కడో మనం తెలుసుకోవాలి. కాశీరెడ్డి నాయన నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో బెడుసుపల్లి అనే గ్రామంలో జన్మించాడు. సాక్షాత్తు ఆయన అవధూతగా చాలా ప్రాంతాల్లో గౌరవిస్తారు. ఆయనకి అనేక మహిమలు ఉన్నాయని చాలా కథలుగా పట్ల భక్తి ప్రపత్తులతో రాయలసీమ జిల్లాల్లోనే కాకుండా కొన్ని తెలంగాణలో కూడా ఆయన కాశీనాయన పట్ల భక్తిభావంతో ఆశ్రమాలు వెలిసాయి. ఆ యొక్క మహా అవధూత అనేక జీర్ణోద్ధరణ కార్యక్రమాలు చేపట్టి అనేక దేవాలయాలని మరమ్మతులు చేయించి వాటికి నిత్య ధూపదీప నైవేద్య కార్యక్రమాలు అమలు జరిగేటట్టు చేయడం కూడా జరిగింది. మరి ఆయన చనిపోయి కూడా ఆయన జీవ సమాధి పొంది కూడా ఎంతో కాలం కాలేదు. ఆయన సుమారు ఒక 20 సంవత్సరాల లోపే అయింది ఆయన చనిపోయి. లేదండి 1995 30 years దాటుతుంది. కావచ్చు. పోతే ఆయన సొంత మేనల్లుడు సిద్ధారెడ్డి గారు నాకు బాగా చిరపరిచితులు. ఆయన గారు చనిపోయారు ఆ మధ్య కరోనాలో. పోతే కాశీరెడ్డి నాయన గారిని గురించి అసలు ఆయన బస్సు డ్రైవర్కి చేతులు ఎత్తేవాడు, పిచ్చోడులాగా ఎంగిలి బీడీలు తాగేవాడు, మాసిన బట్టలు లుంగీలు పైకి కట్టుకునేవాడు, బట్టలు లేకుండా అంటే అంగవస్త్రంతోనే ఉండేవాడు. మరి ఆ మహనీయుడు చేతులు ఎత్తితే డ్రైవర్లు ఆపేవాళ్ళు కాదు. తీరా 2 స్టేజీల్లో ఆ విధంగా చేతులు ఎత్తేవాడు. వాళ్ళకి డౌట్ వచ్చేది, ఇదే వ్యక్తి 2 స్టేజీల్లో కనిపించాడు ఏంది అని. అప్పుడు వాళ్ళు ఆయన కాళ్ళ మీద పడి, స్వామి మేము ఏదో ఎవరో ఆయన మహత్యం గురించి ఓకే, ఆయన మహత్యం గురించి ఓకే, ఎన్ని కథలుగా చెప్తుంటారు. ఇవన్నీ తెలిసిన టీడీపీ ప్రభుత్వం ఆ మహనీయుడికి అవమానం జరగకూడదు. అయితే అక్కడ ఏం జరిగింది అనేది పూర్తిగా నిజానిజాలు తెలియదు. పోతే ఏ ప్రభుత్వంలో ఎన్ని జరిగాయి, ఇప్పుడు మీరు పెట్టిన ప్రోమోలో కూడా ఏ ప్రభుత్వంలో ఎన్ని జరిగాయి అంటే ఇంకా దీన్ని రాజకీయంగా మాట్లాడుకుంటే ఇప్పుడు మొదటి నుంచి అల్పసంఖ్యాకులేమో ఈ దేశంలో సంఘటితంగా ఉన్నారు, అనల్ప సంఖ్యాకులైన హిందువులేమో సంఘటితంగా లేరు. ముందుగా పెద్దలు చెప్పినట్టు ఏం జరిగినా కూడా హిందువులు ఏం పెద్దగా స్పందించరు, ఎందుకంటే మెజారిటీ పీపుల్ కాబట్టి నిమ్మక నీరెత్తినట్టు ఉంటారు. అన్య మతస్థులు మాత్రం చిన్న అపశృతి జరిగితే దానికి సంఘటిత అదంతా ఓకే. నిజంగా మీరు అన్నట్టుగా అనైక్యత ఉంది, సమస్య ఉంది, ఇవన్నీ తెలుసు. అయితే ఇక్కడ కీలకంగా అడిగే ప్రశ్న ఏంటంటే, సనాతన ధర్మాన్ని రక్షిస్తాను అని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్న రాష్ట్రంలో ఆయన హయాంలో నడిచే ఒక డిపార్ట్మెంటు ఆయనకు సంబంధం లేకుండా, ఆయనకి ఇన్ఫర్మేషన్ లేకుండా కాశీనాయన క్షేత్రంలో ఉన్న అన్నదాన సత్రం మీరు చెప్పినట్టుగా ఆయన మహా అవధూత అని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్న వాళ్ళు, అదంతా కాకపోయినా కనీసము రోజుకు ఒక 100 నుంచి 200 మందికో లేకపోతే వందలాది మందికి భోజన సదుపాయం కల్పిస్తున్న ఒక సత్రాన్ని కూల్చివేస్తున్నప్పుడు అది ప్రభుత్వానికి తెలియకుండా జరిగిపోయింది అని లోకేష్ ట్వీట్ చేయడము, అవన్నీ అసలు సాధ్యమంటారా?
ఉమ్. వాస్తవంగా ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు ఎందుకు అలా చేపట్టారు? ఫారెస్ట్ అధికారులు రాజకీయ కుట్ర తలపెట్టడానికే ఆ విధంగా చేశారా, రాజకీయ కుట్రలో భాగంగా ఆ విధంగా చేశారా అనే అనుమానాలు మాకు ఉన్నాయి. ఓకే. అధికారులు అనుమానాలు ఉన్నాయి. అసలు ఆ మహనీయుడికి వేలాది మంది ఫాలోయింగ్ ఆ ప్రాంతంలో ఉంది. మరి నిత్యం ధూపదీప నైవేద్యాలు, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. మరి ఫారెస్ట్ కి ఇబ్బంది ఏం లేదు, అలవాటు పడిన ప్రాంతం. మరి ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఆ జోలికి ఎందుకు పోయారు అనేది అర్థం కావట్లేదు అధికారులు. అదేవిధంగా అది ఎవరో పురమాయిచ్చి చేయించింది కాదు. అధికారులు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో అధికారులు జవాబు చెప్పాలి. ఇది పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం ఉంది? ఆయనకి తెలియదు. సంఘటన జరిగిన తర్వాత తెలిసింది రాష్ట్ర ప్రభుత్వానికి. దీని మీద విచారణ జరిపిస్తున్నారు కదా. మరి ఒక చిన్న డౌట్ వచ్చి అడుగుతున్నాను నేను. మళ్ళీ పునర్నిర్మిస్తామని చెప్పడం కూడా ఒక చిన్న డౌట్ వచ్చి అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ నిన్న పగడాల ప్రవీణ్ కుమార్ సంబంధించి ఆయన మరణము ఒక చిన్న తరహా కాంట్రవర్సీ క్రియేట్ అవ్వగానే వెంటనే హోంశాఖ మంత్రి దానికి రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ దాని మీద వెంటనే విచారణ చేపించి ఎవరైతే నిందితులున్నారో వాళ్ళు శిక్షిస్తామని చెప్తారు. కానీ కాశీనాయన క్షేత్రంలో ఉన్న అన్నదాన సత్రాన్ని కూల్చివేసిన తర్వాత ఎవరు కూల్చేశారో, ఎందుకు కూల్చేశారో తెలియకుండా ఒకవేళ నిజంగానే వాళ్ళు తప్పు చేశారని అనుమానం వస్తే వాళ్ళ సస్పెన్షన్ లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాము అని ఎలాంటి ప్రకటన లేదు. ఎందుకంటారు సార్? ఇంతవరకు ఎలాంటి పరిణామాలు జరగలేదంటే తొందరపడి చర్యలు తీసుకోకూడదు. మొత్తం ఆనుపానులన్నీ తెలుసుకోవాలా, మూల కారణాలు